బాగా కొడుతుంది, ఇంటికి పోదాం పా. మామి బాగా ఎండ కొడుతుంది మామిద. నాకు దెబ్బ ఎంత తాకింది చూడు, నీకన్నా తాకిన మామి. అక్క నాకు ఇక్కడ బాగా నొస్తుంది, నాకు ఆల్రెడీ బొక్కలు ఎదిగినాయి లోపల. నొస్తుంది రక్తం. పోరి నీకు దెబ్బనే తాకలే, ఎప్పుడనే ఏర్పడతలేదు, ఇంకా నాకు బొక్కలు దెబ్బ తాకినా అంటున్నావు. నాకు చూడు ఎంత తాకిందా. ఇంకా నాకు దెబ్బ తాకినా అంటున్నా. నువ్వే ఉరుకుదాంపా ఎండ పడుతుందని ఉరికి కింద పడేసినావు నన్ను. నేను అందులో నువ్వే అన్న ఉరుకుదాంపా అని. నన్ను మమ్మీకి చెప్తావు నీ సంగతి. రక్తం పోతుంది మమ్మీ, నాకు బాకింది. గిలకి ఏమైంది? ఏడ్చుకుంటూ వస్తుర్రేంది? ఏమైందే రాదా? ఏమైంది మామిక? ఎందుకు ఏడ్చుకుంటూ వస్తుర్రు? ఏమైంది? కాదు, ఏమైంది? ఎందుకు ఏడ్చుకుంటూ వస్తుర్రు? ఏమన్నావు నువ్వు మామికని? నేనేమంటే నా కాలికే దెబ్బ తాకింది చూడు. ఇంకా మా చూడు ఎంతగానో దెబ్బ తాకిందో మామిక నన్ను కింద ఎత్తేసింది చూడు. వామిక నువ్వు గింత పెద్దగా ఉన్నావు, వామిక నిన్నెత్తేసిందా? బుద్ధి లేదు నీకు ఆ మాట అంటానికి కొంచెం అన్నా కొంచెం. నిజమమ్మ, మామికనే ఎత్తేసింది. ఓ వామిక నిన్నెందుకు ఎత్తేస్తుంది? వామిక ఏమైంది? వామిక చెప్పు. ఇక అమ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నామా, రాయక్క ఎండ పడుతుంది చెల్లె, ఇంటికి ఉరుక్కుంటూ పోదాం పా అన్నది. నావి ఎక్కిస్తుంది. నేను ఉరుకు రాక్క మనం ఉరుకుదాం దా అని నేను అన్నంట. ఏమే కొంచెం భయం లేదు నీకు? నీకే అంత దెబ్బ తాకిందంటే నీకేడ తాకిందమ్మ బొచ్చు? నీకేడ తాకింది దెబ్బ? అమ్మో, ఇక ఏమే నువ్వు ఇంకా నీకు తాకిందని చెప్తున్నావా నువ్వు? నిజమ్మ, నాకే తాకింది చూడు. లేదు నుంచి నడువు బచ్చనే లోపు. ఏం కాదు అంతే. ఎందుకు దాని సోపతి ఎందుకు కొడుతున్నావు? దాని సోపతి పట్టద్దు, అది నిన్ను కొడుతుంది. నేను ఇంటికి పోతుంటే రాయక్క వచ్చింది. ఏడవకు, నువ్వు ఏడవకు. సరే అంతే, ఏడవకు బచ్చనే, ఏడవకు. ఐస్ క్రీమ్ కొనిస్తే ఏడవకు బచ్చను. మమ్మీ ఇంకో నాకు ఆకలి అవుతుంది, అన్నమేయవా? అన్నం తింటావు బచ్చను? మన అన్నం ఎత్తపా, అన్నం తింటావుపా. ఆకలి అవుతుంది, మా మమ్మీ దగ్గరికి అయ్యి అన్నమేమంట. మమ్మీ నాకు కూడా ఆకలి అవుతుంది, చెల్లతోటి పాటు నాకు కూడా వేయవా? అన్నం లేదు, ఏం లేదు. అప్పుడే నీకు ఆకలి అవుతుందా? ఇంత ముందు తింటివి కదా, మళ్ళీ ఆకలి అవుతుంది అంటున్నా. అమ్మ మరి చెల్లకెందుకు ఎత్తున్నావు? చెల్ల కూడా ఇంత ముందే తిన్నది కదా. చెల్లంటే చిన్నది, దానికి ఆకలి అవుతుంది కావచ్చు. నువ్వైతే పెద్దదానివే కదా, నీకు అప్పుడే ఆకలి అవుతుందా? నేను కూడా చిన్నదాన్నేగా అమ్మ. ఓ చిన్న పిల్ల మొత్తం ఆకలి అవుతుందంటారా నేను నుంచి? అమ్మ అసలు నేను నీ బిడ్డనైనా ఊకే ఒకటే ఒకటి అనుకుంటానని తిడతావు, వామికనైతే ఏమన్నావు? ఏమన్నావే? ఏమైంది? ఏమన్నావు? వామికనే నీ బిడ్డ, నీ బిడ్డ. నువ్వు కూడా నా బిడ్డవే, కాకపోతే నువ్వు పెద్దదానివి కాదా? నీ పెద్దదాన్ని అయితే నాకు అన్నం కూడా దేనికైనా తిడతావా? ఇక తిట్టకపోతే ఏం చేయాలి? ముద్దు పెట్టుకో అన్న. నువ్వేమన్నా మంచి చేస్తావా అని దాన్ని తీసుకపోయినా దాన్ని ఎత్తేసినావు. నన్ను ఏం చేయాలి? ఇంకా కొట్టలే, ఇంకా నయ్యా నిన్ను. అసలు నేను దీని బిడ్డనే ఊకొని అన్నది తిడుతుంది, ఆ పోరునైతే ఏమన్నది? అమ్మ కూరలు మంచిగా ఉన్నాయ్యాలా, నేను 2 సార్లు వేసుకున్న అన్నం కడుపు నిండా తిన్న మంచిగా. ఆ పోరికైతే 2 సార్లు వేసింది అన్నం మంచిగా, ఇంకా ఫిష్ కర్రీతో వేసింది. నాకైతే ఒకటేసారి వేసింది. నాకు ఆకలి అవుతుందంటే అన్నం కూడా ఎత్తలేదు. ఆ పోరికైతే 2 సార్లు ఎత్తుంది మంచిగా. ఆ పోరినే మంచిగా చూసుకుంటుంది, నన్ను ఏం మంచిగా చూసుకుంటలేదు. ఇంకా మంచిగానే చూసుకుంటుంది కదా అక్కని. కదరా విశ్వ, మరి రాదమ్మని మంచిగా చూసుకోగా ఊకని అంటది కదా. పోరికి పిస్తుంది కొంచెం అంత, ఆ పోరికి ఏమర్థం అయితే లేదు. అమ్మా ఇంకా నిజంగానే అర్థమైతలే, నాకైతే అర్థమవుతుంది, రాకకు అర్థం కాదు. అమ్మ పొడ నాకే అర్థమవుతలే అంటావా? నీ సంగతి చెప్తాగు. నాకే అర్థమవుతలే పొడ, నాకే అర్థమవుతలే.
పోరుడా ఇంకోసారి నాకు అర్థమవుతుంది నాకు పిచ్చింది అంటే నీ సంగతి చెప్తా మన తుక్కు కొడతానండి ఇంకో ఆట ఆడుకున్నటోనే రాకకే అర్థమైతలేదు. ఓ పోడా నువ్వు గింతంత పడితే గింతంతనే ఉన్నావు అని నాకే ఎదురు మాట చెప్తున్నావు ఇంకా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడావు అనుకో చెంప వలుగుతుంది పోడా. ఇంకో నీకే అర్థమైతుంది పో. అమ్మ చూసినవా విశ్వగాన్ని ఎట్లా కొడుతుందో? నిజమే సుత్తున్నా ఆ పోరికి బాగుంది ఆ పోరిని కొడతా ఇప్పుడు వేదం సంగతి చెప్తావు నేను కాదు వాడు ఉన్నాడు ఆనికి అర్థమైంది నీకెందుకు అర్థమైతే లేదు ఊకంటావు ఏదో ఒకటి నేనేమని ఇప్పుడు అన్ని అని ఎందుకు కొడుతున్నావు నువ్వు అది ఎట్లా మాట్లాడుతున్నా మరి నాకు పిచ్చుందంట. ఏం మాట్లాడినాడు కరెక్ట్గా మాట్లాడుతున్నా నీకు నిజంగానే పిచ్చింది మరి నీకే అర్థమైతే లేదు నాకు లేదు వామికకుంది కాదు బాగుంది కదా నిన్నే ఉంగబెట్టి గిప్ప 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 గుద్దాలి ఇట్లా ఊకే పొరగానే అటువే ఆ పోర నేర్పించిన ఇటు వచ్చి ఈ పోర నేర్పిస్తున్నావు ఎందుకు నువ్వు అట్లా ఆ పోరనుకున్న బుద్ధైనా నీకు లేదు కొంచెం ఏంటి మమ్మీ ఇక చెట్టుకి నాకు ఉయ్యాల కడతావా? కడతా కాంతి ఈ చిన్న బిడ్డ ఉయ్యాలి అంటుందిగా పో పీకు నా దగ్గర ఉండకు నువ్వు అయిపో పోరికి ఉయ్యాలి పో. నువ్వు బంగారు తల్లివన్నీ నీ దగ్గర ఉంటా నేను పో మరి దా నా మమ్మీ. దగ్గర వాళ్ళు ఉన్నామన్నారు నన్ను కొడుతుంది. ఇక మమ్మీ ఉయ్యాలేసిన మంచి ఊగు దాని సోపతి పట్టకు దాంతో ఆడకు అర్థమైందా అది కొడుతుంది అది నేను నీడకే ఆ ఉయ్యాల ఆడుకుంటా. నీడకే ఆడుకో ఇన్న కూర్చొని ఇన్నే ఆడుకో మంచిగా కూర్చో మంచిగా ఊగు సరేనా పోతున్నా మరి నేను వామిక నాకు కూడా ఒకసారి ఇయ్యవా ఉయ్యాలా? నేను ఇయ్యా. ఇస్తే అయితే పోరియే ఉన్నదే గింత అంతా. మా అమ్మేసింది ఇయ్యాల నేను ఇయ్యా. మీ మమ్మీ ఎత్తే మా మమ్మీ కూడా కదా నీకు కొంచెంసేపు ఊగు నేను కొంచెంసేపు ఊగుతా. నేను అందుకు ఇస్తా నీకు. ఇయ్య అన్నప్పుడు ఈ మర్యాద నువ్వు 10 సార్లు ఊగు నేను 10 సార్లు ఊగుతా గంతే. నేను ఇయ్యక్క. ఇయ్య అంటే ఏదో పోరియే నీకు ఇయ్య కొంచెం లే 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 పొట్టుదాని అగా అగా దీనికి ఉయ్యాల కడితే తింటా నచ్చిలోళ్ళు పెట్టుకుంటే దాని దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటే ఏం పిల్లవే నువ్వు అవునండి సరి 10 సార్లు ఊగుతామండి ఇస్తలేదు మరి. ఇప్పుడు నువ్వు ఊగాలని గ్యారంటీ ఎప్పుడైతే చదువుకోపోయి వాళ్ళకని కూడా మన ఇద్దరం కలిసి చదువుకుంటాం. అది కొంచెం పాడుకుంటుందట మరి నేను కూడా ఆడుకుంటా. మాట మాట సమాధానం మంచి నేర్చినావు మరి నువ్వు నన్ను ఊక కొడుతున్నావు మరి. నువ్వు బాగా అన్న కొంచెం బాగా ఘోరంగా తయారైతున్నావు రాదా నువ్వు చెప్తున్నా నేను ఏం చెప్తలేదు మరి ఈ పోరికి ఇవ్వచ్చుగా ఈ పోరికే బాగా కొంచెం తల ఉంది నాకు లేదు. దానికి లేదు నీకుంది నేను ఇంట్లో ఉన్నది పోతాను నేను ఇక్కడ నుండి. పో ఎక్కడికైనా బయటికి ఎట్లా బతుకుతావు పోతున్నా పీకు పో అన్నాడు అబ్బా రాయికి అయితే వేయింది మంచిగా ప్రశాంతంగా ఉంటది ఇక ఇల్లు. ఆ 2 బెడ్లు ఊత నాకే అమ్మ. అరే మంచిగా 2 బెడ్లు వేసుకొని మంచిగా పడుకో ఇక ఇప్పుడు నేను అనేటోళ్ళు ఉండరు నీ జోలికి వచ్చేటోళ్ళు ఉండరు మంచిగా పోయింది ఆ పోరికి బాగుంది ఆ పోరికి ఆడిపోయింటే మళ్ళీ వస్తుంది ఆ పోరి